తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విజయోత్సవంలో భాగంగా హైదరాబాద్ వేదికగా రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 18 నెలల పాలన గురించి వివరించారు. అలాగే గత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడింది అంటే రైతులు చాలా కీలక పాత్ర పోషించారన్నారు. ఆ తర్వాత మహిళలు, ఉద్యమకారులు ఒక్కొక్కరిగా అన్ని వర్గాల వారు ముందుకు వచ్చి బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా నడిచారని, అందువల్లే తాము పదవిలో ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి కేవలం 18 నెలలు మాత్రమే అయిందని, కానీ అద్భుతమైన పాలనకి శ్రీకారం చుట్టామన్నారు. మొదటగా 18 నెలల్లోనే రైతుల కోసం 4,000 కోట్లు ఖర్చు చేశాం. రుణమాఫీ, వరికి బోనస్, రైతు భరోసా అంటూ రైతులకు అండగా నిలిచామన్నారు. తాము మంచి పనులు చేస్తే కేసీఆర్ మాత్రం అప్పులు, స్కామ్లు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మిగులు రాష్ట్రాన్ని ఏకంగా 8 లక్షల కోట్లు అప్పు చేసి మా నెత్తిపై వేశారన్నారు. రైతు రుణమాఫీ కోసం కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్ అమ్మేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, చెప్పిన అన్ని వివరాలతో సభలోకి చర్చకు వస్తా, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇన్ని దుర్మార్గాలు చేసి, ఇంత దోపిడీకి పాల్పడి, 1,00,000 కోట్లు కొల్లగొట్టి, 1,000 ఎకరాల భూములను ఆక్రమించి ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడుకు నీళ్లు ఇస్తున్నాడని దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడుతోనే ఉండాలంటే, చంద్రబాబు నాయుడుతోనే అంటగాగాలంటే అక్కడనే ఉండేటోని కదా. ఈ రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడెందుకు ఉండేటోని చంద్రశేఖర్ రావు. ఆనాడు సోనియమ్మ నమ్మించి కాళ్ళకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నీతో చేరతాని అబద్ధాలు చెప్పి నట్టేట్లో ముంచి నడి బజార్లో మోసం చేసిన చరిత్ర నీదైతే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు అండగా నిలబడాలి. ఆమె బిడ్డగా ఈ తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని తేవాలి అని చంద్రబాబు నాయుడును కాదనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజా ప్రభుత్వం రావడానికి మీ అందరితో కలిసి కదం కదం కలిపిన మిత్రులారా, చంద్రశేఖరరావు గారు ఇవాళను కుట్రలు కుతంత్రాలతోని ఆనాడు కృష్ణా నది మీద కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులు 10 ఏళ్లలో ఏ ఒక్కటి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఎడారిగా మారింది. కల్వకుర్తి ఆగిపోయింది. భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, సీతారామ, అదే విధంగా దేవాదుల, సమ్మక్క సారలమ్మ, ప్రాణహిత చేవెళ్ళ, ఏ ప్రాజెక్టులు చూసినా ఎక్కడి అక్కడనే పడ్డాయి. ప్రాణహిత చేవెళ్ళ పేరు మార్చి, ఊరు మార్చి, పేరు మార్చి, అంచనాలు పెంచి 1,00,000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం నువ్వు కట్టిన 3 ఏళ్లకే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్లు గంగలో కొట్టుకపోయినయ్యాలి. ఇవాళ గోదావరిలో కొట్టుకపోవడానికి కారణం నువ్వు కాదా? నీ అవినీతి కాదా? నీ కుటుంబం 1,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడి నాణ్యత లోపం వల్ల, ప్రణాళిక లోపం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కూలిపోయిన మాట వాస్తవం కాదా? ఈ ప్రాజెక్టులు కూలిపోయినందుకు నిన్ను ఆ చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్న మాట నిజం కాదా? మళ్ళొక్కసారి చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాలు విసురుతున్నా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. మీరు స్పీకర్ గారికి లేఖ రాయండి. మీరు ఏ తారీఖు నాడు పెడితే ఆ తారీఖు నాడు మా ప్రజా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఆధారాలన్నీ నేను తీసుకొని వస్తా. తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో శాసనసభలోనే తేలుస్తాం. నీకు నీ అల్లునికి చిత్తశుద్ధి ఉంటే చర్చకు తీసుకొని రా.